This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ లో కొంత కలవరపాటు గురిచేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. బ్రేకింగ్ న్యూస్కి వెళ్తే తెలంగాణలో బీసీల ఉద్యమం ఉద్రిక్తంగా మారింది, ఆందోళనకరంగా మారింది. పలు చోట్ల ఎక్కడైతే షాపులు, షోరూంలు, టిఫిన్ సెంటర్లు, పెట్రోల్ పంపులు ఇతరత్ర ఏదైనా సరే తెరిచి ఉందా, ఇక వారంతు తేలుస్తామన్న రకంగా బీసీ సంఘాలు మొత్తం కూడా ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నాయి. స్వచ్ఛందంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిదీ కూడా ఒక లాక్డౌన్ మాదిరిగా అయిపోవాలి, ప్రతిదీ కూడా మూసివేయాలన్న చందంగా బీసీ నాయకులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. 42% బీసీల వాటా దక్కేంత వరకు ఈరోజు ఉద్యమానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవ్వాలంటే అది తప్పనిసరి. కాబట్టి అందరూ కూడా లాక్డౌన్ మాదిరిగా మారిపోవాలని చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్లో బంద్కి మద్దతు ఇవ్వలేదని చెప్పి ఓ పెట్రోల్ బంక్ పైన దాడికి యత్నించారు. బంకులో చొరబడి ధ్వంసం చేశారు నిరసనకారులు. కరీంనగర్లో కూడా పలు హోటల్స్ పైన ఆందోళనకారులు దాడి చేశారు, ఫర్నిచర్ని ధ్వంసం చేశారు, హోటల్స్ని మొత్తానిగా మూసివేయించారు. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం, అది రాఘవేంద్ర టిఫిన్ సెంటర్. సో రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ సంబంధించినటువంటి దాంట్లో అది ఓపెన్ చేసి పెట్టారు. సో దానిపైన దాడి చేసి మూయించేశారు. పెట్రోల్ బంక్ పై దాడి చేసి పెట్రోల్ బంక్ని మూయించేశారు. మరో చోట అక్కడ ఒక బజాజ్ షోరూమ్ ఓపెన్ చేసి ఉంటే దానిపై కూడా దాడి చేసి దాన్ని ముయించారు. సో ఒక్క మాటలో నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా, లాక్డౌన్ మాదిరిగా కంప్లీట్గా ఈరోజంతా కూడా స్వచ్ఛందంగా అందరూ బంద్ పాటించాల్సిందే. విద్యార్థులు, విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు అన్నీ కూడా కంప్లీట్గా A to Z ఏదున్నా కూడా అంతా ఈరోజు మూసివేయాల్సిందే అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. బీసీ సంఘాల నేతలు, ఆందోళనకారులు, నిరసనకారులు మొత్తం కూడా ఈ ఆందోళన చేపడుతూ ఉన్నారు. సో ఒకసారి మన విజువల్స్ చూద్దాం. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ఆ విజువల్స్ని గమనించే ప్రయత్నం చేయండి. రైట్. సో బీసీ సంఘాల నిరసన నేపథ్యంలో ఆందోళనకారులు ఆందోళన చేపడుతూ ఉద్రిక్త పరిస్థితులు తారదీస్తున్నాయి. కరీంనగర్ నుంచి ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, సో కరీంనగర్లో ఒక బజాజ్ షోరూమ్ పైన దాడి జరిగినట్టు తెలుస్తోంది. సో అక్కడ ఓపెన్ చేసినటువంటి ఆ షోరూమ్ పైన కొంతమంది నిరసనకారులు వచ్చి ఈరోజు లాక్డౌన్ మాదిరిగా అయిపోవాలి, బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అటు రాజ్యాంగంలో సవరణ చేస్తారా, చట్టబద్ధతకి ఉండే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయా, లేదంటే కోర్టులు అనుమతిస్తాయి, ఏదో ఒకటి జరగాలని చెప్పి 18 అఖిలపక్ష అన్ని పార్టీలు కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నాయి. సో నిరసనకారులు ఇంతటి ఉద్రిక్త పరిస్థితి దారి తీయడం గల కారణం ఏంటి? షోరూమ్ యజమానులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఉదయం 6 గంటల నుంచి బీసీలకి విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం బంద్ కొనసాగుతుంది. బస్సులు, ఆర్టీసీ బస్సులు ఎక్కడెక్కడే నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి 42% అమలు చేసే అంతవరకు పోరాటం చేస్తాము. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా అయితే పాల్గొన్నామో అట్లా పాల్గొంటాం, అంతటి ఒత్తిడి తెస్తామని చెప్పి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఉదయమే కరీంనగర్ లో ఉన్నటువంటి ప్రధాన హోటళ్లు కల్పన, శ్వేత, అలాగే ప్రతిభ హోటళ్లలో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేయడం జరిగింది. హైదరాబాద్ లో పెట్రోల్ బంక్ యాజమాని బంద్ కు సహకరించట్లేదంటూ వారికి పైన దాడి చేసినటువంటి ఘటన మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, బీసీ జేఏసీ, అలాగే తెలంగాణ జాగృతి, ఇలా పలు సంస్థలకు సంబంధించి వేర్వేరు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మంతని, గోదావరికని, పెద్దపల్లి ప్రాంతాల్లో పలు జూనియర్ కళాశాలలు తెరవడానికి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో పలు బీసీ సంఘాల నేతలు ఒత్తిడి తీసుకొచ్చి కళాశాలను మూసివేయించారు. వ్యాపార వాణిజ్య సంఘాలన్నీ కూడా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా బంద్ చేశాయి. పండుగ నేపథ్యంలో సైతం మినహాయింపు ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు ఇటు జగిత్యాల, మెట్పల్లి, కొరుట్ల, వేములవాడ, సిరిసిల్ల, ఉస్నాబాద్, హుజురాబాద్, పెద్దపల్లి, మంథని, గోదావరికని, కరీంనగర్ లో 1 డిపో, 2 డిపో ఇవన్నీ కూడా బస్సులు డిపోలకు మాత్రమే పరిమితం అయ్యాయి. తెలంగాణ చౌరస్తాలో ఉన్న ప్రస్తుతము
దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. ఎక్కడికక్కడ స్తంభింపజేస్తాం, ఖచ్చితంగా వీరికి చిత్తశుద్ధి ఉండాల్సిందే, అమలయ్యేంత వరకు పోరాటం చేస్తామని చెప్తున్నారు. మరికొంతమంది ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒక వైన్ షాప్ ఉంది. ఆ వైన్ షాప్ దగ్గర సైతం వారు బంద్కు పిలిపించి సహకరించాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్నారు. సంస్థలు ఏదైనా సరే బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒక్కసారి మనోజ్ దీనికి సంబంధించి అయితే మనం ప్రత్యక్షంగా విజువల్లో చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బంద్ ఖచ్చితంగా పాటించాల్సిందే. మీరు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేస్తారా, జీవోలను అమలు చేస్తారా? మరి 42% ఉన్న అడ్డంకులు ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బంద్ నేపథ్యంలో కరీంనగర్ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఆ నిరసనకారులు అన్నింటినీ కూడా బంద్ చేస్తూ వెళ్తున్నారు, వారితో మాట్లాడించండి ఇఫ్ పాసిబుల్. ఖచ్చితంగా మనోజ్, మనకి అందుబాటులోకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి బంద్ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. బంద్కు సంబంధించి ఎట్లా చూస్తారు మీరు? ఏ విధంగా బంద్ కొనసాగుతుంది? బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో సైతం పెద్ద ఎత్తున రాస్తారోకోలు ఆందోళన చేస్తున్నారు. మరి సంపూర్ణంగా మీకు సహకరిస్తున్నారా? కొన్ని వ్యాపార వాణిజ్య సముదాయాలు క్లోజ్ అయ్యాయా, మొత్తం సహకరిస్తున్నారా? ఈరోజు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లు ఆమోదం చేయకపోవడంతో గవర్నర్ ఏదైతే ఆమోదం చెందలేదో దాని ఫలితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా కూడా బంద్కు పిలిపారు. అందులో భాగంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కూడా ఈ బంద్లో స్వచ్ఛందంగా అందరం పాల్గొంటా ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో బంద్ స్వచ్ఛందంగా వ్యాపారస్తులందరూ కూడా పాల్గొన్నారు. కొన్ని కాకతీయ టయోటా షోరూమ్ కానీ, హీరో షోరూమ్ కానీ, లేకపోతే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కానీ, ఆదర్శ షోరూమ్ కానీ, ఇట్లాంటి కొన్ని షోరూములు బంద్ లేకపోతే మేము స్వయంగా వెళ్ళి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా వెళ్ళి వాటిని బంద్ చేశాం. తెలంగాణ చౌరస్తాలో ఇక్కడ వైన్స్ ఉంది, ఈ వైన్స్ కూడా స్వచ్ఛందంగా మేమే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా బంద్ చేయడం జరిగింది. బంద్లో మాత్రం వ్యాపారస్తులు కానీ, విద్యా సంస్థలు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మీ ప్రధాన డిమాండ్ ఏంది? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మేము చేయాల్సిందంతా చేశాము, బంతి కేంద్రం కోర్టులో ఉందని చెప్పి వారు స్పష్టంగా చేస్తున్నారు. మరొక వైపు బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు ఏమంటున్నారు? వారికి రేవంత్ రెడ్డి అనునాయుడే కోర్టుకు వెళ్ళాడు, మాధవరెడ్డి ఎవరో కాదు అని చెప్పి చెప్తున్న ఆరోపణ మీరు ఎట్లా చూస్తారు? దీన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు జోబుతులు ఆట ఆడుతున్నాయి. ఇటు బీజేపీ కేంద్రంలో ఒక ఆట ఆడుతుంటే కాంగ్రెస్ మాత్రం రాష్ట్రంలో సుప్రీంకోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా ఈ బిల్లు చెల్లదనే విషయం వాళ్ళందరికీ తెలిసిన విషయమే, ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించకపోతే, 9వ షెడ్యూల్లో పెట్టకపోతే, గవర్నర్ ఆమోదం చెందకపోతే ఈ జీవో పనికిరాదన్న విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా? తెలుసు. కావాలని అని బీసీ సామాజిక వర్గాన్ని ఒక రకంగా మోసం చేయడం కోసం ఈ రకమైనటువంటి బిల్లు తీసుకొచ్చింది. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రంలో మొదటిది ఆర్ కృష్ణయ్య గారు బీసీలకు ఆరాధ్య దేవుడు. ఈరోజు బీసీ కృష్ణయ్య గారు బీజేపీ రాజ్యసభ సభ్యులు. ఈరోజు ఈ రాష్ట్రంలో బంద్లో పాల్గొంటున్నటువంటి సమాజం అంతా కోరుకుంటా ఉన్నది, ఎవరు బయటకు చెప్తలేరు. ఆర్ కృష్ణయ్య గారు కూడా బీజేపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఈ పోరాటానికి ముందు అగ్రభాగా నిలవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. బీసీ సమాజం అంతా కూడా ఇదే కోరుకుంటుందని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వింటున్నారు కదా మీరు, స్పష్టంగా వింటున్నారు. చంద్రశేఖర్ ఒక్కసారి హోల్డ్ ఉండండి, గెట్ బ్యాక్ చేయగానే ఒకసారి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇదే స్థాయిలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఒక దగ్గర పెట్రోల్ పంప్ దగ్గర అక్కడ కూడా పెట్రోల్ పంప్ని మూసివేయలేదని చెప్పి నిరసనకారులు అక్కడికి వెళ్ళిపోయి పెట్రోల్ పంప్లోని ఆ సామాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. మధు, సో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం కొంత ఆందోళనకరంగా మారింది, ఉద్రిక్తంగా మారింది. స్వచ్ఛందంగా లాక్డౌన్ మాదిరిగా మారాలి అని చెప్పి అందరూ బీసీ సంఘాల జేఏసీలు కావండి, లేకుంటే బీసీ నిరసనకారులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. సో హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఇటువంటి హైటెన్షన్ నెలకొన్నాయి, ఉద్రిక్తత పరిస్థితి ఎక్కడెక్కడ తలెత్తాయి, అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ 42% బీసీ రిజర్వేషన్ గురించి ప్రభుత్వాలు విచిత్రమైనటువంటి వాదనను తెరపైకి తెస్తున్నాయి. కోర్టులు విచిత్రమైనటువంటి తీర్పులు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. బీసీలంతా కూడా గందరగోళానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రెజర్ చేయడానికి, సంఘటితం చేయడానికి బీసీ 42% ధర్నా రిజర్వేషన్ కోసం ధర్నా నిర్వహిస్తూ ఉంటే 10 కాకముందుకి జనరల్గా సాధారణంగా హైదరాబాద్ నగరంలో ఉదయం 10 గంటలకు, మిగతా కొన్ని నగరాలలో 10 గంటలకు షాపులు, తర్వాత కొన్ని ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో 10 గంటలకు యథావిధిగా ఓపెన్ చేస్తుండడంతో బయట తిరుగుతున్నటువంటి బీసీ సంఘాల నాయకులు, యూనియన్ లీడర్లు వీళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోరంటి
ఇక్కడైతే నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ కోరంటి ప్రాంతంలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఓపెన్ ఉండడంతో క్లోజ్ చేయాలని మొదటగా రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు క్లోజ్ చేయకపోగా డైరెక్ట్గా లోపలికి వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేశారు బీసీ సంఘాల నాయకులు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో అట్లాంటి సిచ్యువేషన్ తీసుకురావాలి, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కావాలి, రాజకీయంగా ఫ్యూచర్లో ఎదగాలన్నా, తర్వాత ఉద్యోగ ఉపాధికి సంబంధించిన విషయంలో వారికి అన్ని రకాలుగా లబ్ధి చేకూరాలన్నా ఈ రకమైనటువంటి రిజర్వేషన్ తప్పనిసరి. దానికోసం ప్రెజర్ చేయాలి. ఏదైనా ఉద్యమం చేస్తేనే కోర్టులైనా కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా దిగి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. గతంలో మనం తెలంగాణ ఉద్యమం చూసాం. సుదీర్ఘ పోరాటం తర్వాత తప్పని పరిస్థితితో తెలంగాణను ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. పార్లమెంటు రాజ్యసభలో ఆమోదింపజేసి రాష్ట్రపతితో ఆమోదింపజేసుకొని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఇప్పుడు సేమ్ అలాంటి పరిస్థితి. రాజ్యాంగ సవరణ జరగాలి, తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగాలనేటువంటి దీంతో పెద్ద ఎత్తున ర్యాలీ రూపంలో వెళ్తున్నటువంటి వారికి ఓపెన్ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ కనపడింది. వాళ్ళు చెబితే వినకపోగా వారిపైన అటాక్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్న విజువల్స్లో ఆ పైప్స్ పగలగొట్టారు, వారిపైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు, ఇమీడియట్గా క్లోజ్ చేయాలని చెప్పారు. ఈ అటాక్ జరిగిన తర్వాత పెట్రోల్ బంకు క్లోజ్ అయింది. ఇంకా కూడా కొన్ని వాహనాలలో తిరుగుతూ ఉన్నారు బీసీ సంఘాల నాయకులు. ఎక్కడ షాప్స్ ఓపెన్ ఉన్నా తర్వాత బంద్ సంపూర్ణంగా కనపడకపోయినా వాళ్ళు బంద్ చేయాలి, షాపులు క్లోజ్ చేసుకోండి, సహకరించండి రాష్ట్ర బంద్కు అనేటువంటి రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ కరీంనగర్, యూసుఫ్గూడ, ఫీవర్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ దగ్గర, ప్రస్తుతం మనం నల్లకుంటకు అత్యంత సమీపంలో ఉన్నాం. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ దగ్గర మొత్తం పెట్రోల్ బంక్ పైన అటాక్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని షాపులను దగ్గరుండి వాళ్ళు అర్థం కాకపోతే వీళ్ళ షట్టర్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. రెస్టారెంట్లు ఇంకా మిగతా వాణిజ్య సముదాయాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో దగ్గరికి వెళ్తూ ఉన్నారు, క్లోజ్ చేస్తూ ఉన్నారు. పూర్తిగా సహకరించండి బంద్కు అని చెప్తున్నారు. కనీసం బంద్ రోజైనా మధ్యాహ్నం వరకైనా సహకరించాలి అనేటువంటి ఒక డిమాండ్ చేస్తున్నారు. అత్యవసరం ఉన్నటువంటి వారికి మాత్రం మినహాయింపించేటువంటి అవకాశం ఉంది. అంబులెన్స్ తర్వాత ఇంకా ఏమైనా ఆసుపత్రికి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ ఎవరు ఉంటే మినహాయింపిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు సహకరించాలి, తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి డిమాండ్తో ఈ బంద్ సాగుతుంది కాబట్టి అనేటువంటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఫీవర్ హాస్పిటల్ దగ్గర పెట్రోల్ బంక్ పైన అటాక్ చేయడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ యాజమాన్య సిబ్బంది హైదరాబాద్ వ్యాప్తంగా కొంత ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. అటు పండగ వాతావరణం కూడా నెలకొంది. ఎక్కడికక్కడ కొంత అంటే జనరల్గా వీకెండ్ కూడా కాబట్టి కొంత రష్ తక్కువ ఉంది. హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఒక లాక్డౌన్ పరిస్థితికి కొంత సరిసమానంగా కనబడుతోంది సిచ్యువేషన్. అంతటి స్థాయిలో ఇంకా రోడ్లపైకి జనం ఎవరు రావడం లేదు. సో బీసీ సంఘాలకు సంబంధించినటువంటి బంద్ పిలుపు గ్రామీణ ప్రాంతాల్లో డెఫినెట్గా కొంత ప్రజలు అధిక సంఖ్యలో రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, రకరకాలుగా ఉంటుంది కాబట్టి మనం కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్ మహానగరంలో బీసీ బంద్ ఎలా కొనసాగుతోంది? ఇక్కడ వ్యాపార సముదాయాలు ఎక్కువ, అదే రకంగా హాస్పిటల్స్, కాలేజీలు, స్కూల్ అన్నీ కూడా ఎక్కువ. వాళ్ళంతా కూడా బంద్లో పాల్గొంటున్నారా? ఎగ్జాక్ట్లీ దాదాపు స్కూల్స్ ఆల్రెడీ నిన్ననే అలర్ట్ అయ్యారు. ఇబ్బంది అవుతుంది, బయట విద్యార్థులంతా కూడా స్కూల్ అని చెప్పేసి బయలుదేరి మళ్ళీ బంద్ అని చెప్తే ఇబ్బంది అవుతుందని నిన్ననే బంద్ ప్రకటించారు. ఆల్రెడీ ఈరోజు శనివారం, రేపు ఆదివారం బంద్, సోమవారం రోజు దివాళీ, ఆ రోజు బంద్, వరుసగా 3 రోజులు హాలిడేస్ వచ్చినట్టుగా వారికి కనిపిస్తూ ఉంది. ఇక వాణిజ్య సముదాయాలకు సంబంధించి కొంతమందికి అవగాహన లేదు. అంటే బీసీ సంఘాలు, మీడియా కానీ ఇంకా వేరే రూపకం కానీ ఏ రకంగా కానీ ఈ బంద్ అనేటువంటి అంశాన్ని ప్రజలకు చేర్చలేకపోయాయి 100కు 100%. తెలంగాణ ఉద్యమంలో మాత్రం చాలా స్పీడ్గా ర్యాపిడ్గా చేరేది. కానీ బీసీ 42% రిజర్వేషన్ కోసం తీసుకున్నటువంటి తెలంగాణ బంధు ఈరోజు 18వ తారీఖు తీసుకున్న బంధు చాలామందికి రీచ్ కాలేదు. హైదరాబాద్లో హాస్టళ్లలో ఉంటున్నటువంటి వారు ఇళ్లకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి కనీసం బంద్ ఉంది ఈరోజు అని తెలీదు. మనం ఎంజీబీఎస్లో ఆర్టీవీ వారితో మాట్లాడించే ప్రయత్నం చేసింది. బంద్ అని తెలిస్తే వచ్చే వాళ్ళం కాదన్నటువంటిది. కొద్దిమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సీరియస్ ఉందంటే ఇతర గ్రామాల నుంచి హైదరాబాద్ చేరుకుంటున్నారు. బంద్ ఉందని తెలియదు. అక్కడ టికెట్ తీసుకున్నారు ఉదయం మార్నింగ్ ఎప్పుడో 4 గంటలకు టికెట్ తీసుకున్నారు. ఇక్కడ దిగారు 6 గంటలకు ఉదయం ఎంజీబీఎస్లో. వాళ్ళకి బంద్ ఉందనే విషయం తెలియదు. ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఎంజీబీఎస్లో బస్సు తెలంగాణ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది కాబట్టి దీపావళి పండుగ నేపథ్యంలో చాలా మంది కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు. సో ఆ సిచ్యువేషన్లో వారందరూ కూడా కొంత తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సో అదంతా కూడా కొంత ఆగ్రహానికి కూడా గురవుతున్నారు ప్రయాణికులంతా కూడా. కానీ ఎగ్జాక్ట్గా బంద్కు సంబంధించిన రీజన్ వాళ్ళకి కన్వే అవ్వలేకపోతున్నది కొంత కనబడుతోంది. ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్లో కూడా చూస్తున్నాం. హనుమంతరావు ఆయన ఓ చోట నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ఫ్లెక్సీ పట్టుకొని చాలామంది బీసీ సంఘాల నేతలు, అఖిలపక్ష రాజకీయ పార్టీలతో ముందుకు వెళ్తూ కింద పడిపోయారు ఆయన. సో ఆయన కొంత వయసు రీత్యా
మరి ఏదైనా జరిగిందా లేకపోతే అక్కడ స్పాట్లో కింద పడిపోవడం కానీ ఆయన కాలు అడ్డం వచ్చిందా అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, సో వి హనుమంతరావు కింద పడిపోవడం, ఆయన వయసు రీత్యా కొంత ఏజ్డ్ పర్సన్, దట్టు కొంత ఆయన హెవీ పర్సనాలిటీ కూడా. సో ప్రస్తుతమైన పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఎక్కడ పడిపోయాడు, ఎక్కడ జరిగింది ఈ సంఘటన? ఎగ్జాక్ట్లీ చేనెంబర్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆయన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, దానం నాగేందర్, శ్రీశైలం గౌడ్, తర్వాత శ్రీశైలం గౌడ్, వి హనుమంతరావు 2 వీలర్స్ పైన కూర్చున్నారు. జాతీయ జెండా పట్టుకున్నారు. జాతీయ జెండా పట్టుకొని ఎక్కడెక్కడైతే షాప్స్ ఉన్నాయో ఆ షాప్స్ దగ్గరికి వెళ్తూ వారికి ఆపి క్లోజ్ చేసుకోండి అనేటువంటిది వాళ్ళు స్లోగన్స్ ఇస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో మొత్తానికైతే ఆపుతా ఉన్నారు. ఎక్కడెక్కడ షాప్స్ ఓపెన్ ఉన్నాయో వారు అక్కడ బండ్లు ఆపి క్లోజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ సందర్భంలో జరిగినటువంటి సంఘటన. అక్కడి నుంచి వస్తున్నాం. ఆర్టీవీతో కూడా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు, హనుమంతరావు మాట్లాడారు, దానం నాగేందర్ మాట్లాడారు, వీళ్ళంతా కూడా మాట్లాడారు. ప్రభుత్వమే ఉంది, మీరే ధర్నాలో పాల్గొంటున్నారు ఏంటి అనేటువంటి దానికి కూడా సమాధానం చెప్పారు. సో మొత్తానికైతే త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 42% రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చిందే కాంగ్రెస్ కాబట్టి మేమే ముందుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రాజ్యాంగ పరంగాన పార్టీ పరంగాన ఫ్యూచర్లో డిసైడ్ అవుతుంది. కానీ ఈ ధర్నాలో మేము కూడా పాల్గొంటున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. హనుమంతరావు కూడా అంబర్పేట్ చేనెంబర్కి సంబంధించినటువంటి నియోజకవర్గం, అంబర్పేట్ నియోజకవర్గం చేనెంబర్ ప్రాంతంలో ఆయన మొత్తం 2 వీలర్ మీద తిరుగుతూ నడుచుకుంటూ వెళ్తూనే కింద పడిపోయారు. అక్కడ విజువల్లో కనిపిస్తోంది. పక్కనే రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు. రోహిన్ రెడ్డి, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. బహుశా అంబర్పేట్ ప్రెమిసెస్లో అయి ఉంటుంది. రోహిన్ రెడ్డి అండ్ వి హనుమంతరావు ఇద్దరు కూడా నడుస్తూ వెళ్తూనే రోహిన్ రెడ్డి ముందుగా పడబోయాడు. ఆ తర్వాత హనుమంతరావు పడిపోయారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి పైన అంటే కొంత ఏజ్డ్ పర్సన్, కొంత హెవీ పర్సనాలిటీ కూడా ఉంది కాబట్టి ఆయనకి గాయాలయ్యాయా, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా దానిపైన? రీసెంట్గా కూడా కాస్త సిక్కారు హనుమంతరావు. షుగర్, బీపీ లెవెల్స్ కాస్త ఇబ్బందికి గురి కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొంది మళ్ళీ యాక్టివ్ అయ్యారు. సాధారణంగా హనుమంతరావు చాలా యాక్టివ్గా తిరిగేటువంటి పొలిటీషియన్, బీసీ నాయకులుగా ముద్ర ఉంది. గతంలో పిసిసి రాజ్యసభ చేశారు, కీలక నాయకుడిగా పేరుంది. దేశవ్యాప్తంగా హనుమంతరావును అందరూ గుర్తుపడతారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గుర్తుపడతారు. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సుపరిచితుడు హనుమంతరావు. సో అంబర్పేట్లో చేనెంబర్ నుంచి భద్రకాళి టెంపుల్ చౌరస్తా నుంచి అక్కడ చేనెంబర్ దగ్గర ధర్నా చేశారు. అట్నుంచి సందర్భం కొద్దిసేపు 2 వీలర్, కొద్దిసేపు నడుస్తూ ముందుకు పోయారు. రోహిన్ రెడ్డి వచ్చారు అక్కడికి, హనుమంతరావు ఉన్నారు, దానం నాగేందర్, శ్రీశైలం గౌడ్ ఉన్నారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, ఇందిరా శోభన్ ఉన్నారు. వీళ్ళంతా కూడా మొత్తం వెళ్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఇంకా పార్టీ నాయకులు ఉన్నారు, బీసీ సంఘాల నాయకులు ఉన్నారు. వేరే వాళ్ళంతా కూడా బంద్ చేపిస్తూ పోతున్న సందర్భంలో కాస్త ఏజ్ అయింది, అయినా కూడా ఆయన యాక్టివ్గానే ఉంటారు. ఆ సందర్భంలో ఈ ఘటన చోటుకోవచ్చు. ప్రస్తుతం ఆయన ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఆ ఘటన కాస్త తూలి పడిపోయినటువంటి పరిస్థితి, స్పీడ్గా వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రస్తుతానికైతే ఓకే. రైట్, థ్యాంక్ యూ మధు. సో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు సంబంధించినటువంటి ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఎక్కడికక్కడ ఆందోళనకారులు ఉద్రిక్త పరిస్థితిని మార్చేశారు. ఎవరైతే బంద్లో పార్టిసిపేట్ చేయకుండా పెట్రోల్ పంపులైనా, వ్యాపార సముదాయాలైనా, ఫుడ్ సెంటర్లైనా, స్కూళ్ళైనా, కాలేజెస్ అయినా ఏదైనా సరే లాక్డౌన్ మాదిరిగా మారిపోవాలి పరిస్థితి. 42% బీసీ రిజర్వేషన్ కోసం ఈరోజు అంత బీసీ సంఘాల జేఏసీ వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడగొట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు, బంద్కు పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కొంత పబ్లిక్లో కూడా కొంత ఇరిటేషన్, ఎందుకంటే దీపావళి వేడుకలు ఉన్నాయి, సో అందరూ కూడా ఇళ్లలోకి వెళ్లాల్సి ఉంది. ఆర్టీసీ బస్సుల్ని బంద్ చేయించడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆగ్రహాన్ని వెలగక్కుతున్నారు. బట్ నిజంగా ఈ సమయంలో వారి ఆగ్రహానికి గురైనా కూడా వారికైతే ఈ ఇష్యూ ఏంటనేది కన్వే కూడా కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి 42% బీసీ రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, ఆ తర్వాత అమెండ్మెంట్స్ని తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండిపోయాయి. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు 4 వారాల సమయం ఇచ్చింది కౌంటర్ ఇవ్వడానికి. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఆ కేసును డిస్మిస్ చేసి 50% లోపే ఎన్నికలు నిర్వహించమని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల చిరకాల ఆకాంక్షగా ఉన్నటువంటి 40% బీసీల రిజర్వేషన్ పెంపు అంశం ఎట్టకేలకు సాధ్యం కాబోతున్న నేపథ్యంలో చిట్ట చివరన కేసులు రాజ్యాంగంలో సవరణలకు సంబంధించినటువంటి అడ్డంకుల మూలంగా ఆగిపోతున్నాయి. కాబట్టి వాటిని ఎలాగైనా సరే అధిగమించాలని చెప్పి న్యాయస్థానాలకి, రాజ్యాంగానికి రాజ్యాంగంలో సవరణలు చేయాలని విధంగా అటు కేంద్ర ప్రభుత్వంపై అంటామా, లేకపోతే రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను, లోటుపాట్లని పరిగణలోకి తీసుకొని వాటిపై పోరాటం అంటామా. సో ఏదో రకంగా ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం అటెన్షన్ని డ్రాగ్ చేయడం కోసం తెలంగాణలోని బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఒకసారిగా ఆందోళనని చేపడుతున్నాయి. ఏకంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ ఆందోళనలో దిగిపోయి ఎక్కడెక్కడైతే
వ్యాపార సముదాయాలు షాపులు తెరిచున్నాయో వాటిని క్లోజ్ చేయించే ప్రయత్నం చేస్తున్నారంటే ఉద్యమం ఏ స్థాయిలో మారిపోయినా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒక తెలంగాణ ఉద్యమం మాదిరిగా కనబడుతుంది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం బీసీల ఉద్యమం అనేది. సో మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.